మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనుక పక్షవాయువు గలవానితో చెప్పాను. చాలు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఎవరు ఆ వ్యక్తి చెప్పండి? రోగములో ఒక రోగం ఏదంటే పక్షవాయు రోగం, పెరాలసిస్. ఈ పెరాలసిస్ ఉన్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరచాలి. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆ వ్యక్తిని చెప్పండి, ఏమన్నారు? మరలా చదవండి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోగి బాగుపడాలంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ముందు ఆ వ్యక్తి పాపములు క్షమించు. డాక్టర్ ఉన్నాడండి, డాక్టర్ దగ్గరికి రోగిని తీసుకెళ్తే వైద్యం చేస్తాడు, కానీ డాక్టర్ గారు పాపాలు క్షమించలేడు, పాపాలు తీసివేయలేడు. రోగిని వైద్యం చేయగలరు, కానీ డాక్టర్ గారు ఆ వ్యక్తికి ఉన్న పాపాలను క్షమించడానికి అర్హత లేదు. ఈ భూమి మీద ఏ వ్యక్తికి లేదు పాపములు క్షమించే అర్హత. ఎవరికనుందా? ఏమండి, ఎవరికనుందా? లేదు. డాక్టర్కి లేదు, యాక్టర్కి లేదు, పాస్టర్ గారికి లేదు, సేవకుడికి లేదు, ఫాదర్కి లేదు, బిషప్ కూడా లేదు. రెవరెండ్ అయినా, డాక్టర్ అయినా, బిషప్ అయినా ఎవరికి లేదు. ఏం అర్హత? పాపములను క్షమించే అర్హత. ఒక వ్యక్తి పాపమును క్షమించాలంటే, ఒక వ్యక్తి పాపమును తీసివేయాలంటే అది నా యేసయ్య ఒక్కడికే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు కనుక పాపముల మీద ఆయనకేముంది? అధికారం ఉంది. రోగం మీద అధికారం ఉంది, పాపం మీద అధికారం ఉంది, ఆకాశం మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, ప్రకృతి మీద అధికారం ఉంది, సర్వ సృష్టి మీద నా దేవునికి సర్వాధికారం ఉంది. అందుకు ఆయన క్షమించగలడు. వాళ్ళు మోసుకొచ్చారండి వ్యక్తిని. మోసుకొస్తే యేసు ప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అనగానే ఆ రోగి బాగుపడ్డాడు. దేవుని స్తోత్రం. యేసులో ఉన్న శక్తి, యేసు ప్రభు మాటలో ఉన్న శక్తి, ఆయన మాట సెలవుగానే పాపములు క్షమించబడ్డాయి, ప్లస్ రోగి కూడా స్వస్థత పొందాడు. ఆయన మాట ఎంత బలమైందో తెలుసా? దోణిలో ఉన్న శిష్యులు కలవరపడుతూ ఉంటే, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని మాట్లాడుతూ ఉంటే, నా ప్రభు లేచి ఆయన గాలిని గద్దించగా గాలియు సముద్రమును మిక్కిలి నిమ్మలమైన. సభలు కూడా ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. ఏంటండి ఆశ్చర్యం? ఆయన గాలిని గద్దిస్తే గాలియు సముద్రమును మిక్కిలి నిమ్మలమాయను. ఆయనకి గాలి మీద అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది. ఆయన అధికారం కలిగిన దేవుడు. ఈ సృష్టి అంతా అయిందే కనుక
నోటి మాటతో భూమి ఆకాశములను కలుగజేసిన దేవుడు కనుక ఆయన సెలవిస్తే ఈ సృష్టి ఆయన మాట వింటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సృష్టి ఆయన మాట వింటుంది బిడ్డలారా. గాలి ఆయన మాట వింది, సముద్రము గడగడ వణికి మిక్కిలి నిమ్మళ్ళపోయింది. పక్షివాయు కలిగిన వాడి పాపములు యేసు ప్రభు క్షమిస్తే వాడి రోగం కూడా బాగుపడింది. అంటే యేసు ప్రభు ఎంత శక్తిమంతుడో, యేసు ప్రభు ఎంత బలవంతుడో అర్థం చేసుకోవాలి. చాలా మందికి అర్థం కాదు, ఇది అర్థం కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఆగిపోయారు. ఎందుకో తెలుసా? ఎర్ర సముద్రం ప్రవహిస్తూ ఉంది. ఆ సమయంలో మోషే అక్కడికి వచ్చి నిలబడితే, ఒక ఎత్తైన స్థలమున బండ మీదకి వెళ్ళి మోషే నిలబడి దేవునితో మాట్లాడుతుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే మోషే, నీ చేతిలో ఉన్నది ఏంటి? అది ఎవరి కర్ర? బైబిల్లో రాయబడిన మాట, దేవుని కర్ర. స్తోత్రం చెప్పండి. దేవుని కర్ర. మోషే, భయపడకుండా ప్రజలు కలవరపడుతున్నారు, దిగి సముద్రాన్ని కొట్టు అన్నాడంతే. మోషే దేవుని కర్ర చేత పట్టుకుని వెళ్ళి సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని ఈ ఒడ్డున అలాగే కొడితే ఆ చివరి కల రెండుగా చీలి గోడ కడతాను చూసారా? గోడ, ఇటు గోడ, అలాగా ఇరువైపులా గోడ వలి ఉందంట. దేవుని స్తోత్రం. చుక్క నీళ్లు రావట్లేదు, ఇటు నీళ్ళు ఇటు రావట్లేదు, ఇటు నీళ్ళు ఇటు రావట్లేదు. ఎక్కడ స్తంభించిపోయాయి. ఎట్లారా నీళ్ళు ఎప్పుడైతే ఆగిపోయాయో ఆ సముద్రములో ఉన్న భూమి ఆరిపోయిందంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆరిన నేల మీద నిలిచి వెళ్ళారు. లక్షల మంది. ఏంటి విశ్వాసం? దేవుని కర్రలో ఉన్న శక్తి ఏంటి బిడ్డలారా? ఒక కాలువను కొడితే మనం వెళ్ళి కాలువ ఆగుద్దా? ఆగుద్దా? కానీ సముద్రమే 2 పాయలైంది. ఆ కర్ర దేవునిదే. దేవుని ప్రభావము ఆ నీటి మీదకి రాగా నీళ్ళు 2 రాసులుగా చిలిపి ఆగిపోయాయి. దేవుని శక్తి అది. మోషే కొట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాట విని విశ్వాసముతో కొట్టాడు. ఎబ్రీ పత్రిక రాస్తూ అంటాడు, వారి విశ్వాసము ద్వారా ఆరిన నేలను నడిచి వెళ్ళారు. వారి విశ్వాసము ద్వారా ఆరిన నేల మీద లక్షల మంది ప్రజలు ఎర్ర సముద్రములో దాటి వెళితే ఐగుప్తీయులు అనుకున్నారంట, మనము కూడా అలాగూ చేద్దాం. ఇశ్రాయేలు ప్రజల వలె మనము కూడా అలాగూ చేద్దామని వెళ్ళి వాళ్ళు దిగి మునిగిపోయి చచ్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజల వలె చేయాలనుకుంటే ఒకవేళ మీకు ఫరో నాయకుడైతే నాయకుడై ఉండొచ్చు, కానీ మోషే వంటి నాయకుడు ఫరో కాదు. మోషే చేతిలో ఉన్నది దేవుని కర్ర. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన దేవుడు. అందుకే బిడ్డలారా, ఆయన కర్రను చేత పట్టుకుని అద్భుతాలు చేశాడు మోషే. విశ్వాసముతో కొట్టాడు సముద్రాన్ని. 2 పాయలుగా చీల్చబడింది సముద్రం. అంతేకాదు బిడ్డలారా, ఐగుప్తీయులు అలాగూ చెయ్య చూసి మునిగిపోయి చచ్చిపోయారు. కారణం ఏంటో తెలుసా? వారికి నడిపించే నాయకుడు లేడు.
వారి నాయకుడి చేతిలో దేవుని కర్ర లేదు. వారి నాయకుడు భక్తి కలిగిన వాడు కాదు. ఫరో పరిపాలించేవాడే కానీ దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు కాదు. అందుకే ఫరో ఎన్నిసార్లు ఫరో హృదయం కఠినం చేశాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? దేవుని శక్తి ఏంటో ఫరోకు తెలవాలి. దేవుడు ఎటువంటి బలవంతుడు ఫరోకు తెలవాలంటే ఫరో హృదయము కఠినమవ్వాలి. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విశ్వాసము ద్వారా ఎర్ర సముద్రమును దాటించాడు. వాళ్ళు నలునెలగా దాటి వెళ్ళారు. 6 నెలల మీద వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్తా ఉంటే సముద్రం మధ్యలో దుమ్ము రేగుతూ ఉంది. ఏంటి ఆశ్చర్యము, ఏంటి అద్భుతం అంటే వారి దేవుడే వారికి ముందు నడిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారి దేవుడు వారికి ముందు నడిచాడు. నీ దేవుడు నీ ముందు నడుస్తూ ఉంటే, నీ ముందు సాగి వెళుతూ ఉంటే మెట్టగా ఉన్నవన్నీ ప్రాకారాన్ని కూడా కూల్చివేస్తాడు ఆయన. నువ్వు ఆయన మాట వింటే, ఆయన మాటకు లోబడితే. ఇట్లారా ఆ పక్షవాయు కలిగిన వాడిని 4 మోసుకొని మోసుకొచ్చాడు. యేసుప్రభు దగ్గర పెడితే యేసుప్రభు అంటారు, నీ పాపములు క్షమించబడ్డాయి. నీ పాపాలు క్షమించబడ్డాయి అనగానే వాడు లేచి నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. వాడి పాపాలు క్షమించడం లేదు, వాడు లేచి నడుస్తున్నాడు. యేసుప్రభు ఒక్క మాట చెప్తే చాలు, ఆయన మాట సర్వరోగాలకు నివారణ. అంత శక్తి కలిగింది యేసుప్రభు మాట. 2వ మాట మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందిన. సభలు కూడా ప్రభువును మహిమపరచండి, హల్లెలూయా. ఏ గడియలో? యేసు ప్రభు దగ్గర ఏ సమయంలో వచ్చి యేసు ప్రభువును గోజాడిందో? ఎవరినే యేసు ప్రభుని వెంబడించింది, బ్రతిమలాడింది, గోజాడింది, ప్రాధేయపడింది. మనకైతే అంత విశ్వాసం ఉండదు. 1 సారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3 సార్లు అడుగుతాం. ఆ తర్వాతకి మన విశ్వాసం కాస్త సన్నగిల్లిపోయి, నేను ముందే అనుకున్నాను ఏమని, ఈ కార్యం జరిగేది కాదండి. కానీ ఆమెకున్న విశ్వాసం ఏంటో తెలుసా? ఆమె విశ్వాసము గొప్పది. స్తోత్రం చెప్పండి. గొప్ప విశ్వాసము గలదై ఆమె బిడ్డ బాగుపడేంత వరకు, ఆమె బిడ్డ బ్రతికేంత వరకు ఈమె యేసు ప్రభువును వెంబడిస్తుంది. ఏది నీ విశ్వాసం? 8 దినాలు ప్రార్థన చేస్తున్నా విశ్వాసంతో. నీ విశ్వాసం ఎంతవరకు సాగుతుంది? బిడ్డలారా, మోసుకొచ్చిన వాళ్ళని బట్టి కాదంట వాడు బాగుపడింది. వాడిని బట్టి కాదంట, మోసుకొచ్చిన వాళ్ళని బట్టి యేసు ప్రభు వాడిని స్వస్థపరిచి. వాళ్ళు మోసుకొచ్చారే, ఆ మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసమును బట్టి యేసు ప్రభు పక్షవాయు కలిగిన వాడిని స్వస్థపరిచాడు. అక్క మందిరానికి వెళ్దాంరా, తమ్ముడు మందిరానికి వెళ్దాంరా అని బ్రతిమలాడి ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం పాటు బ్రతిమలాడి మందిరానికి తీసుకొస్తావే.
తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతావే, ఆ వ్యక్తి బాగుపడాలన్నా, ఆ వ్యక్తి మారు మనసు పొందాలన్నా ఎవరిని బట్టో తెలుసా? చెప్పండి, ఎవరిని బట్టి? తీసుకొచ్చిన వ్యక్తిని బట్టి. తీసుకొచ్చిన వ్యక్తిని బట్టి. తీసుకొచ్చిన వ్యక్తి ఊరికే ఉండడు కదా. తన విశ్వాసం ఏంటో పక్కనున్నవాడు చూస్తాడు. ఆమె విశ్వాసం అంటే పక్కనున్న ఆమె చూస్తుంది. ఓహో, అందుకే నన్ను ఇన్నాళ్ళు బ్రతిమలాడింది మక్క, అందుకే మా బ్రదర్ ఇన్నాళ్ళు బ్రతిమలాడాడు రమ్మని. ఓహో, మందిరములో ఎంత గొప్పతనం ఉందా, ఈ దేవుడు ఎంత శక్తి కలిగిన వాడా, ఆయన మందిరములు ఎంత ప్రభావం ఉందా. అయ్యో, నిన్నాళ్ళు చూడలేకపోయాను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యుడను, ఇన్నాళ్ళు బ్రతిమలాడించుకున్నానే. ఓహో, దేవుని మందిరములో ఎంత శక్తి ఉంటే ఈ శక్తిని నేను కానలేకపోయానని పశ్చాత్తాపడతాడు ఆ వ్యక్తి. అతని పశ్చాత్తాపమే అతనిలో మారు మనసు కలిగిస్తుంది. మూడో మాట చెప్తాను, దేవుని యొక్క వాక్య భాగంలో మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. చెప్పండి, ఏంటంటే ఇది దేవుని వరం, నీ వలన కాదది. నీలో విశ్వాసం కలగాలన్నా, నీలో భక్తి పెరగాలన్నా, నీలో ఆత్మీయత ఎదగాలన్నా, నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలన్నా అది నీ వల్ల కాదు, అది దేవుడు నీకు ఇచ్చే వరం. కొంతమంది చూడండి, పాటలు పాడుతూ ఉంటే ఎంత చక్కగా పాడతారో, అది దేవుడిచ్చిన వరం. వాక్యం చెప్తూ ఉంటారు, అది దేవుడిచ్చిన వరం, అది దేవుని వరం. ఆ వరాన్ని మనం ఏం చేయాలి? వాడుకోవాలా, మూటగట్టి భూమిలో బాతి పెట్టాలా? ఏమా, ఆయన వరాన్ని ఏం చేశాడు? ఇద్దరు తీసుకెళ్ళేమో వ్యాపారం చేసుకుని బాగుపడితే ఇది మాత్రం మూటగట్టి భూమిలో పెట్టాడు. చాలా మందికి దినాల్లో సన్నబిడ్డల్లో చక్కని స్వరాలు దేవుడిచ్చాడండి, మంచి మంచి గాత్రాలు దేవుడిచ్చాడు, వరాలు ఇచ్చాడు. వాటన్నిటినీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళంటే చెప్పండి, ఏం చేస్తున్నారు? వాడుకోవట్లేదు. వాడకపోతే ఏదైనా ఏమవుద్ది? చెప్పండి ఏమవుద్ది? పాడైపోద్ది. ఈ మైక్రోఫోన్ వాడలేదు అనుకోండి, ఇదేమైపోద్ది? పాడైపోద్ది. ఏ వస్తువైనా సరే వాడకపోతే పాడైపోద్ది. మనిషి అయినా సరే దేవుని చేతులు వాడబడకపోతే పాడైపోతాడు. నీకిచ్చిన వరాన్ని, నీకిచ్చిన తలంతును, నీకిచ్చిన విశ్వాసమును, నీకిచ్చిన భక్తిని నువ్వు దేవుని పట్ల దాన్ని కొనసాగించాలి. లేకపోతే చెప్పండి, ఏమైపోద్ది? విశ్వాసానికి బదులు నీలోకి ఏమొస్తుంది? అవిశ్వాసం. అవిశ్వాసం నీలోకి వస్తే ప్రార్థనకి వెళ్దామంటే వద్దులే అంటది. ఏంటది? శరీరం. ఈ శరీరాన్ని ఏది వాడుకుంటుందో తెలుసా? విశ్వాసం ఆడుకోదు. ఏం ఆడుకుంటుంది? అవిశ్వాసం ఆడుకుంటుంది, అపనమ్మకం ఆడుకుంటుంది, ఐహిక విచారం ఆడుకుంటుంది, భక్తిహీనత ఆడుకుంటుంది, సోమరితనం ఆడుకుంటుంది. ఈ రోగాలన్నీ వాడుకునే దేన్నో తెలుసా? చెప్పండి, దేన్ని? శరీరాన్ని. అందుకే ఈ శరీరము బలహీనమైనది. ప్రార్థనకి వెళ్దామంటే ఇవాళ వద్దులే, ఈ రాత్రి ఆగితే రేపు పొద్దున ఆదివారంలో వెళ్దాంలే అంటది. కానీ ఆత్మ అంటది, నో, కుదరదు, వెళ్ళాలి. మనుషులాగంటది ఆత్మ. ఏమని తెలుసా? కుదరదు, ఒక్క డెక్కైన ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మేమందరం వెళ్ళి మా దేవుణ్ణి స్తుతించాలి. స్తోత్రం చెప్పండి. మేమందరం వెళ్ళాలి.
మేమందరం వెళ్ళి మా దేవుని స్తుతించాలి. ఫరో అంటాడు, మీ భార్యలు పిల్లలు ఎక్కడ ఉండండి, పురుషులు పశువులు వెళ్ళండి. మోషే అంటాడు, కుదరదు, ఏమైనా సరే ఒక్క డెక్కి కూడా ఇక్కడ ఉండటానికి ఏం లేదు. మిమ్మల్ని నమ్మనయ్యా నేను. ఎందుకని చెప్పండి, ఎందుకని? మీరు అడ్డం చెట్టు వెళ్ళిపోతారేమో, భార్య పిల్లల్ని అంట పెట్టుకుని పశువుల్ని అంట పెట్టుకుని వెళ్ళిపోతారేమో, కుదరదు. అందుకే పురుషులు వెళ్ళండి, స్త్రీలు పిల్లలు ఇక్కడ ఉండండి, లేదా స్త్రీలు పిల్లలు వెళ్ళండి, పురుషులు ఇక్కడ ఉండండి. ఇప్పుడు జరిగేది ఏంటో తెలుసా? స్త్రీలు పిల్లలు మందిరానికి వెళ్తున్నారు, ఆ పురుషులేమో చెప్పాలి ఎందుకంటే ఉంటున్నారు. అది ఫరో వేసిన విత్తనం. ఫరో విత్తనం వేయటానికి ఫరోను పట్టింది ఎవడో తెలుసా? దుష్టుడైన సాతాను. ఫరోను పట్టి ఇశ్రాయేలు ప్రజలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరు లక్షల మందిని దేవుని స్తుతించారనుకోండి, ఫరో అంతమైపోతాడు. అందుకే వీడికి తెలుసు, వీళ్ళందరూ వెళ్ళి స్తుతిస్తే ఫరో రాజ్యం కూలిపోద్దని భయేసి పిల్లల్ని అక్కడ ఉండమన్నాడు, భార్యలు ఉండమన్నాడు, పురుషులు వెళ్ళమన్నాడు. ఇట్లారా మోషే అంటాడు, ఎవరం ఇక్కడ ఉంటాం, మేమందరము భార్య పిల్లలము పశువులందరూ వెళ్ళి మా దేవునికి బలర్పించాలి. స్తోత్రం చెప్పండి, బలర్పించాలి. బిడ్డలారా, ఎన్ని రకాలుగా మాట్లాడినా అపవాది రకరకాలుగా ఆటంకాలు పెడుతుంటాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగేది అదే. భర్త మందిరానికి వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. అపవాది పని, దుష్టుడి పని. ఏమైనా సరే విశ్వాసములో నీవు బలపడితే నీ విశ్వాసము నీ కుటుంబాన్ని రక్షించుకోగలదు. దేవుని స్తోత్రం. నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకాయన వారి విశ్వాసము కుమారి రైట్, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను గనుక సమాధానం గలదానవై ఇంటికి వెళ్ళు. దేవుని స్తోత్రం. ఈయనెవరు చెప్పండి? ఎవరిమే? రక్తస్రావము కలిగిన రోగి. 12 సంవత్సరాలు రోగముతో బాధపడిన స్త్రీ. 12 సంవత్సరాలు తిరగని హాస్పిటల్ అంటూ లేదు, పొందని మందులు అంటూ లేవు. 12 సంవత్సరాలు ఎంత ఎక్స్పీరియన్స్ చూడండి రోగికి. భయంకరమైన రోగి, రక్తస్రావం కలిగిన స్త్రీ. బిడ్డలారా, ఆ బిడ్డకు నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఇంట్లో ఉండే పని లేదు, సమాధానం లేదు, భార్య భర్తల మధ్య ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఒకటే రోగముతో బాధపడుతూ ములుగుతూ ఉంది. అలాంటి ఆమె ఒక రోజున స్నేహితురాళ్ళతో మాట విని ఏమిందామే, యేసు ప్రభు రోగులను స్వస్థపరుస్తాడు, ఎటువంటి రోగైనా సరే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు. ఆ మాట వింది. యేసు ప్రభు ఆ గ్రామంలో వస్తే వెంట దగ్గర ఉంటే ఆయన వెనకమాలుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఎప్పుడైతే ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుందో తక్షణమే ఆమె రోగము కట్టబడింది. స్తోత్రం చెప్పండి. తక్షణమే ఆగిపోయింది.
యేసుప్రభు అంటున్నారు, ఇదిగో నన్ను ముట్టుకుంది ఎవరు అని శిష్యులను అడిగితే, ప్రభువా తండోపతండాలుగా ఉన్నారయ్యా ప్రజలు, ఎవరు ముట్టుకుంటున్నారో మాకేం తెలుసు అంటే, లేదు నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. ఇదొక అద్భుతం. ఒక రోగిలో రోగం పోవాలంటే యేసు ప్రభులో నుండి చెప్పండి వెళ్ళాలి ప్రభావం. పక్షవాయు కలిగిన వాడు బాగుపడటానికి ప్రభావం వెళ్ళలేదు. వెళ్ళిందా? వెళ్ళలేదు. మాటే వాడి పాపాలు క్షమించాడు, వాడు రోగము బాగుపడింది. ఆమె వెంబడిస్తూ 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 బాధపడుతూ వేదన పడుతూ గోజాడుతూ, అయ్యా 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 ఎస్ అయ్యా, నా బిడ్డ బ్రతకాలయ్యా, నా బిడ్డను బ్రతికించయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రాధేయపడుతూ ఉంటే నా ప్రభు అన్నాడు, ఈమె విశ్వాసము గొప్పది. స్తోత్రం చెప్పండి. వెళ్ళు, నీ కుమార్తె బాగుపడింది, స్వస్థపడింది, చచ్చింది, బ్రతికింది. వెళ్ళు. ఎట్లారా యేసు ప్రభు వెళ్ళమనగానే ఆమె పరిగెత్తుకుని వెళ్తే ఇంటికాడ కుమార్తె సంతోషంగా ఉంది. దేవుని స్తోత్రం. ఆమె విశ్వాసము కాదు, ఏ విశ్వాసం చూచాడు? గొప్ప విశ్వాసం. అలాంటి విశ్వాసము ఆమె బిడ్డ బ్రతకటానికి కారణమైంది. మరి మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఎంతవరకు ఉంది? మోషే దేవుని కర్ర పట్టుకుని విశ్వాసముతో ఎర్ర సముద్రాన్ని కొడుతూ రెండుగా చీలిపోయింది. బలమైన విశ్వాసం అది, బలమైన విశ్వాసం ఉండదు. సముద్రం మీద ఎన్నో పర్యాయాలు, కొన్ని సంవత్సరాలు భూమిలో ప్రయాణం చేసి చేపలు బట్టి అలల చేత కొట్టబడి 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 అనేక సందర్భాల్లో బోట్లు తిరగబడిపోయినా ఈదుకుంటూ బయటకు వచ్చిన పేతురు, యోహానులు ఒక రోజున యేసుప్రభు వారు ధోని అమరం మీద తలవాల్చిస్తే అలలొచ్చి ధోనిను కొడతా ఉంటే ఈ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి లేపుతున్నారు. ఏమని? బోధకుడా, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఏ అలలు వీళ్ళకి తెలియదా? చెప్పండి. సముద్రం ఏమన్నా వీళ్ళకు కొత్త? అలలేమన్నా వీళ్ళకు కొత్త? ధోని ఏమన్నా కొత్త? ఈ అన్ని అనుభవాలు కలిగిన వాళ్ళే. కానీ ఎందుకు ఇప్పుడు అంటున్నారు? ఎందుకు వీళ్ళకి భయం వచ్చింది? అప్పుడేమో వాళ్ళు దాని మీద ఆధారపడ్డారు, ఇప్పుడేమో యేసు మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. యేసు ప్రభువారు లేచిన లేవటమైన గాలిని గద్దించారు. ఆయన గద్దించగానే గాలియు సముద్రమును మిక్కిలి మిక్కిలి నిమ్మళమైంది. దేవుని స్తోత్రం. అద్భుతం, అద్భుతం. పేతురు అంటాడు, ప్రభువా నేను అవిశ్వాసిని, అపనమ్మకస్తుని. బిడ్డలారా, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉంటుంది, ప్రార్థన బలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో పిరికితనం మనలోకి వస్తుంది. పిరికితనం, అవిశ్వాసం మనలోకి వస్తుంది. ఈ అవిశ్వాసానికి, పిరికితనానికి, వీటన్నిటికీ జనకుడు ఎవరు? సాతానే. ప్రార్థన అయితే చేస్తాం కానీ, ప్రార్థన బాగానే చేస్తాం కానీ ప్రతిఫలం కోసం ఎదురు చూడడం. ఒక రైతు ఉన్నాడండి, విత్తనం పెట్టి అది మొలకెత్తి 3 నెలలు 4 నెలలు పంట చేతికొచ్చేంత వరకు ఆ రైతు పంట వైపు చూస్తూ ఉంటాడు, కనిపెట్టుకుని. ఆత్మ సంబంధమైన విశ్వాసి. నువ్వు 3 నెలలు 4 నెలలు కనిపెట్టుకునే విశ్వాసం కాదు నీది. సంవత్సరం 2 సంవత్సరాలు కనిపెట్టే విశ్వాసం కాదు నీది. నీ తుది శ్వాస భూమి మీద విడిచేంత వరకు, దేవుడు నిన్ను నన్ను పిలిచేంత వరకు విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి.
ఎప్పుడైతే విశ్వాసమును గట్టిగా పట్టుకుని ముందుకు సాగుతావో నీ విశ్వాసమే నీ పట్ల మేలు చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నీకు మార్గాన్ని సరళం చేస్తుంది. అవును బిడ్డలారా, విశ్వాసము ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు. విశ్వాసము ద్వారా సింహాల నోళ్ళు నయించగలిగారు. విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చగలిగారు. విశ్వాసము ద్వారా సముద్రములో పడిన తిమింగలం వచ్చి మింగిన 3 దినాలు ప్రయాణం చేసిన 4వ దిన ఒడ్డు మీద కక్కిన యోనాలో విశ్వాసం ఉందా సచ్చిందా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. విశ్వాసం లేకపోతే అయ్యా నేను సముద్ర గర్భములో ఉండి నీకు మొరపెడతాను. తిమింగలం కడుపులో ఉండి యోనా దేవునికి మొరపెట్టాడు. అంత కాడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నినివేకి వెళ్ళవలసిన వాడెక్కితే ఈ బాధలన్నీ ఉండేవి కాదు. ఏ వాడెక్కాడు? తర్షీసుకు పోయే వాడెక్కాడు. తర్షీసుకు వెళ్ళే వాడు ఎక్కినందుకు బాధలు వచ్చాయి. మనం కూడా అప్పుడప్పుడు చేయాల్సింది చేయకుండా, చెయ్యకూడదు చేసినప్పుడు బాధలు మన మీదకి వస్తాయి, మన నెత్తి మీద కూర్చుంటాయి, మన ఇంట్లో వచ్చి కూర్చుంటాయి, మన ఒంట్లోకి వచ్చి కూర్చుంటాయి. చెయ్యకూడదు చేసినప్పుడు, దేవుని మాట వినకుండా చెయ్యకూడదు చేసినప్పుడు, తినకూడదు తిన్నప్పుడు, తాగకూడదు తాగినప్పుడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినప్పుడు బాధలు మన వెంట వస్తాయి, బాధలు మన మీదకి వస్తాయి, బాధలు మనలోనికి వస్తాయి. అవును, జోర్యాకి వెళ్ళకపోతే, తిమ్మనాథకి వెళ్ళకపోతే ఈ బాధలు వచ్చాయి. అవునా? ఆ ద్రాక్ష తోటకు అడ్డం పడాల్సిన కర్రమే వచ్చింది, సింహాన్ని సేల్చవలసిన అవసరమే వచ్చింది. చూడండి, ఒక స్త్రీ మీద ఉన్న వ్యామోహము సింహాన్నైనా చేల్చగలిగిన బలం వచ్చింది. ఒక స్త్రీ మీద ఉన్న వ్యామోహము, స్త్రీ మీద ఉన్న సంతోషము, స్త్రీ మీద ఉన్న ప్రేమ సింహాన్నైనా చేల్చగలిగింది. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందినైనా చంపగలిగాడు. అంతే బిడ్డలారా, ఎన్ని ముందోళ్ళు తీసుకొచ్చాడు యుద్ధం చేసి. మాట్లాడుకున్నారా? ఎవరి కోసం? దెలీలా. సంసోను దెలీలాను ప్రేమించాడు కానీ దెలీలా మాత్రం సంసోన్ను ప్రేమించలేదు. మాయి చేసిందండి. ఈ రోజున చాలా మంది మాయలో పడిపోతుంటారు. విశ్వాసం కలిగిన బిడ్డలే సంసోన్లో విశ్వాసం లేదా? ఉంది. సంసోన్లో భక్తి లేదా? ఉంది. సంసోను ప్రార్థన చేశాడా లేదా? కథ అడ్డం తిరిగిందిరా నాయన. సంసోను ప్రార్థన చేశాడా లేదా? ఎక్కడ చేశాడు అమ్మా? సంసోను ఎక్కడ ప్రార్థన చేశాడు? సంసోను ఎక్కడ ప్రార్థన చేశాడు? ద రైట్ ఆన్సర్ నాకు కావాలి. సంసోను ప్రార్థన చేసిన స్థలం ఎక్కడా అమ్మా? నో 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 నో, అది కాదు. సంసోను దాహం వేసి దేవునికి మొరపెడితే దేవుడు సంసోనుకు నీటి జలను పంపించాడు. సంపూర్ణ కూడా ప్రభుని భయపరచండి. సంసోను కూడా ప్రార్థన చేశాడు నీళ్ళ కోసం. తర్వాత చూడండి, అవునా కాదు అర్థమవుతుంది మీకు. ప్రార్థన చేశాడండి. అలాంటి వాడు చిన్న విషయంలో బలహీనుడై చావవలసి వచ్చింది. బిడ్డలారా, ముగింపులో మాట చెప్తాను. వాక్యంలో ఒక్క మాట చదివి, లూకాసు వార్త 5వ అధ్యాయం 20వ వచనం. ఆయన వారి విశ్వాసమును చూసి
మనుష్యుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అని వానితో చెప్పగా, అమ్మా ఇంకెందుకు ఎవరి వ్యక్తి? అవునా? ఎంతమంది దొరుకుతారండి మనకి? ఈ వ్యక్తినైతే పాపాలు క్షమిస్తే బాగుపడ్డాడు, ఒకడు మాత్రం పరిపేసి పడుకున్నాడు. ఎక్కడ బెతస్తా కోనేటి దగ్గర. ఆయన కూడా ఇదే బ్యాచ్గా, ఇదే పెరాలసిస్ క్యాండిడేట్ కదా. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి. కానీ ఆ వ్యక్తిలో విశ్వాసం ఉందా లేదా? ఆ వ్యక్తిలో విశ్వాసం ఉందా లేదా? చెప్పండి, విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉన్నోడైతే ఎప్పుడు అందులో దూకి బాగుపడేవాడయ్యా. ఆడికేమి విశ్వాసం లేకపోతే అక్కడ కూకుంటాడా? చెప్పండి, విశ్వాసం లేకపోతే ఎంతసేపు కూర్చుంటారా మందిరంలో? మొత్తం మీద ఆ వ్యక్తిలో విశ్వాసం ఉంది. కానీ యేసు ప్రభుకి ఏం చెప్పాడో తెలుసా? నేను దిగునంతలో నాకంటే ఒకడు ముందుగా దిగి. నువ్వేంటికి దిగలేవు? నువ్వెందుకు దిగలేవు? దిగవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు దిగాల వద్దా? నువ్వు దిగాల్సిన అవసరం లేదు నాయన. నీ పరుపెత్తుకుని నడు స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ కనిపెట్టుకుని అందులో దూకి బాగుపడి వెళ్తే నా ప్రభు వచ్చి అంటాడు, ఇదిగో నీ పరుపెత్తుకుని వెళ్ళు. ఆ దిగాడు బెతస్తా కోనేటిలో? చెప్పండి, దిగలా? కానీ నా ప్రభు అన్నాడు, నీ పరుపెత్తుకుని నా వ్యక్తిని నువ్వు లెగిసేళ్ళమంటే లెగిసేళ్ళోడే, కానీ పరుపు ఎందుకు ఎత్తుకెళ్ళమన్నాడు? చెప్పండి, ఈ పరుపెత్తుకుని ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా? దారిని వెళ్ళేటప్పుడల్లా ప్రతివాడు అడుగుతాడు, ఈడే కదా? ఎక్కడ? బెతస్తా కోనేటి గట్టి మీద కూర్చున్న రోగి ఈడే కదా? మరి పరుపెత్తుకుని వస్తున్నాడేంటి? ఆ వ్యక్తి అంటాడు, ఆయన నన్ను పొడిపెత్తుకుని, స్తోత్రం చెప్పండి, నన్ను పొడిపెత్తుకుని వెళ్ళమన్నాడు. ఆడికి పరుపు మోసుకుంటూ వెళ్తుంటే ప్రజలందరూ అడుగుతున్నారు, ఏమన్నా తెలుసా? వీడే బెతస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్న రోగి. ఎలా సాక్ష్యం అంటే, ఆడు నెత్తి మీద ఉన్నా, చెప్పలేంటి, ఆ నెత్తి మీద ఉన్న పరుపు అంటే, ఇప్పుడు గంపనెత్తిన పెట్టుకుని వంకాయలు గబ్బ వస్తుంది మేరుమ్మ. ఎవరు లేరుగా మన బిడ్డలు. ఓ మేరుమ్మ ఇట్రా వంకాయలు ఇద్దు అని అంటారా మీరు? ఏమంటారు? ఓ వంకాయలు అమ్మాయి, ఓ బెండకాయలు అమ్మాయి, ఓ తోటకూర అబ్బాయి, ఓ పచ్చి అప్పుల అబ్బాయి, ఓ ఉల్లిపాయల అబ్బాయి, ఉల్లిపాయలు ఆటో ఆగో అంటే నువ్వేది మోస్తున్నావు ఆ పేరుని పెట్టి తెలుస్తా. అందుకే యేసు ప్రభు వాడు సమాజానికి సాక్షిగా అది మోసుకెళ్ళాలని 38 సంవత్సరాల నుంచి ఆ గట్టు మీద వేసుకున్న పరుపు దాని కింద సెదలు పట్టిందో, ఏమైపోయిందో, దాంట్లో నల్లులు ఉన్నాయో, పేలు ఉన్నాయో, ఏదున్నా కానీ వాడు నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే అడుగుతున్నారు, ఎరా ఏంట్రా పరిపెత్తుకుని వస్తున్నావంటే, యేసు ప్రభు నన్ను పరిపెత్తుకుని, స్తోత్రం చెప్పండి, నన్ను పరిపెత్తుకుని వెళ్ళమన్నాడు. ఆయన నన్ను పరిపెత్తుకుని వెళ్ళమన్నాడు. పరుపు మీద నుంచి లేచి వెళ్ళమంటే అన్ని ఎవరిని అడగరు. కానీ పరిపెత్తుకుని వెళ్తుంటే అడుగుతున్నారు, వీడే కదా? ఎస్. పేతురు యోహానులు
చెంగు పట్టుకొని దేవాలయములు ఈ చివరికి ఆ చివరికి నడుస్తుంటే కూర్చున్న విశ్వాసులు అంటున్నాడు, మీరు శృంగారమును దేవాలయము మెట్ల దగ్గర అడుక్కునే భిక్షగాడు కదా, వీడేంటి దైవజనుల వెంట తిరుగుతున్నాడు? ఏం జరిగింది? మనం వచ్చేటప్పుడు కూర్చుని అడుక్కుంటున్నాడు కదా, ఇంతలో ఏం జరిగింది? అద్భుతం జరగటానికి రోజులేమీ అవసరం లేదు, అద్భుతం జరగటానికి సంవత్సరాలు అవసరం లేదు, 7 వారాలు అవసరం లేదు, 3 వారాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. యేసు ప్రభు మీద నువ్వు బలమైన విశ్వాసం ఉంచితే చాలు. పేతురు వాడిని తేరి చూడగా వాడిలో పేతురైకి అర్థమైంది ఏంటో తెలుసా? వాడిలో బాగుపడే గుణాలు కనపడుతున్నాయంట. దేవుని స్తోత్రం. అందుకే పేతురు గారు అన్నారు, రే వెండి లేదు బంగారం లేదు కానీ నాకు కలిగి ఉంది, ఒకటి ఉంది, ఇది ఇస్తా, చాలా అది నాకు ఇస్తే. వెంటనే పేతురయ్య వాడు చేయి పట్టుకోగానే వాడు దిక్కున కాళ్ళు చన్నుకుని కాళ్ళు జాడించుకొని పేతురు యోహానుల కంటే ముందే అందరిలోకి పరిగెత్తుకుని వచ్చాడు. అద్భుతం అండి. అలాంటి బలమైన విశ్వాసం చూడాలంటే, బలమైన కార్యాలు చూడాలంటే నీలో ఉండాలి విశ్వాసం. నా ప్రభు అన్నాడు, 12 సంవత్సరాల రోగిని, కుమారి నీ విశ్వాసం, అమ్మా నీ విశ్వాసము గొప్పది. వెళ్ళారా? యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగినాడో తెలుసా? ఈ రాత్రి ఆయన ప్రేమను ఎరిగితే, ఆయన పాట మీద ఆశపడి, ఆయన సన్నిధిలో విలువైన జీవితం కలిగి విశ్వాసముతో ప్రార్థన చేయండి, విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచండి ఉపవాస కోటాల్లో ఏమ్మా బాప్తీసం పొందుతారా అంటే వెనకాడు వేసి కూర్చుంటే పక్కన వాళ్ళు కూడా రండి బాప్తీసం తీసుకుందరు కానీ అడిగితే ఇప్పుడు కాదంటే, ఇలా వాళ్ళ అమ్మాయి నేను బాప్తీసం తీసుకున్నానని ముందుకు వస్తే వాళ్ళు కూడా వచ్చి బాప్తీసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మాయి తీసుకోగలిగింది, మేమెందుకు? బాప్తీసం తీసుకుని మా అమ్మాయి మా ముందు విశ్వాసం కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి బ్రతుకుతుంటే మా బ్రతికెందుకు అని ఎవరిని చూసి రోషం కలిగింది వాళ్ళకి? చెప్పండి. కన్న బిడ్డను చూసి రోషం తెచ్చుకున్నారు, ధైర్యం తెచ్చుకున్నారు. రేపు ఆదివారం కదా, ఇక గోడ అనుకుని కూర్చోరాళ్ళు, ఇక గోడ కాళ్ళకి బంధం తెగిపోయింది. స్తోత్రం. గోడకే వాళ్ళకి బంధం కట్ అయిపోయిందండి. ఇక ఇప్పుడు రేపు నుంచి వాళ్ళు వచ్చి ముందు కూర్చోవాల అంతే. వెనకున్న నిన్ను దేవుడు తీసుకొచ్చి ముందు కూర్చోపెట్టాడు. దేవుని స్తోత్రం. ఎంతకాలం వెనక బ్యాచ్లో కూర్చుంటావు, వెనక సీట్లో కూర్చుని ఎగిరెగిరి పడతావు. దేవుని బిడ్డలారా, దేవుడు సమయం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, చూస్తాడు. నీలో ఒక విశ్వాసం ఏంటో బలంగా రేగాలంటే, నీలో విశ్వాసం రేపబడాలంటే నీ పిల్లల ద్వారా నీ విశ్వాసాన్ని రేపుతాడు. పరాక్రమం కలిగినోడే, బలాఢ్యుడే, కానీ కానుగు సాటుకి వెళ్ళాడు ఎవరు? చెప్పండి. పరాక్రమం కలిగిన వాడే, ధైర్యశాలే, యుద్ధం చేయగలిగిన వాడే, కానీ కానుగు సాటును కూర్చున్నాడు. ఎవరికి భయపడి? అమాలేకీయులకు భయపడి. పెట్టారా? కానీ దేవుడు తన దూతను పంపించి ఏమన్నాడు తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నీ ధైర్యం ఏంటో నీలో ఉంది రే అనగానే అప్పుడు గిద్యోను తన బలాన్ని తాను చూసుకున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుంటే ఎంతకాలం భక్తిలో నిలబడకుండా బాప్తిసం పొందకుండా ఉండాలి? దైవజనుడు ఎన్నిసార్లు అడిగాడు, దైవజనురాలు ఎన్నిసార్లు అడిగాడు, రవీంద్ర ఎన్నిసార్లు అడిగాడు, సునీత ఎన్నిసార్లు అడిగింది. ఎన్నిసార్లు వాళ్ళని అడిగించుకోము? వాళ్ళకన్నా ఉండాలి. చెప్పరేంటి? ఏంటి వాళ్ళకన్నా ఉండాలి, మాకన్నా ఉండాలి. మొత్తం మీద లైన్లోకి వచ్చేసారు. దేవునికి వారి జీవితాలు అప్పగించుకున్నాడు, సంపూర్ణంగా సమర్పించుకున్నారు. ఇక వాళ్ళు వెనుదిరిగి చూస్తే ఏ స్తంభం అవుతారు?
అనుమానం లేదు అందులో. వెనక్కు తిరిగావా చెప్పండి, ఏ స్తంభం అది? ఉప్పు స్తంభం. తుఫానులకు వెనుగాలులకు కరగకుండా అలాగే ఉంటుంది. ఆ స్థితి లేకుండా నీ విశ్వాసములు నువ్వు బలపడితే నీ ఇంటి వారు కూడా, నీ భర్త, నీ పిల్లలు కూడా ప్రభు దగ్గరికి వస్తారు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.